ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఒక్క టికెట్ తో ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకునే సేవ అయిన పుష్పయాగం సేవకు సంబంధించి అంటే టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే భక్తులు ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని కూడా పాటించాలండి. వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అంటే హిందూ పంచాంగం ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. భూకంపాలు, తుఫానులు, అంటు వ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి, అలాగే మానవాళి, వృక్షజాలం, జంతు జాలం వంటి సమస్త జీవరాశులను అన్ని విపత్తుల నుండి కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అయితే శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి ఒక్క రోజు అత్యంత ఘనంగా ఈ సేవను నిర్వహిస్తారండి. ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీ శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని టీటీడీ వారు ఇవ్వరు. కేవలం ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 700 రూపాయలు ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ మీరు ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1400 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. ఈ టికెట్స్ ని బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా ఈ సేవకు తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. శ్రీవారి ఆలయంలో నవంబర్ 16వ తేదీన నిర్వహించే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సుమారుగా 1000 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, నవంబర్ 16వ తేదీన ఈ పుష్పయాగం సేవ జరుగుతుంది కాబట్టి ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోని భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ అనే బుక్ అవుతాయి. అంటే నవంబర్ 16వ తేదీ నుంచి 6 నెలల ముందు అనగా మే 15వ తేదీ తరువాత తేదీలకు అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం ఈ ఆర్జిత సేవల్ని ఎవరైతే బుక్ చేసుకొని ఉంటారో ఆ భక్తులకి ఈ పుష్పయాగం సేవ టికెట్స్ అనే బుక్ అవు. ఎందుకు బుక్ అవు అంటే ఈ టికెట్స్ ని కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగానే రిలీజ్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఏ ఆర్జిత సేవనైనా మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ తిరిగి సేమ్ ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. అందుకే విషయం చెప్తున్నాను. సో మే 15వ తేదీ తరువాత తేదీలకు ఎవరైతే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకొని ఉంటారో ఆ భక్తులకి పుష్పయాగం సేవ టికెట్స్ అనే బుక్ అవు. కానీ మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలకి సంబంధించి ఎవరైతే లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, అంగప్రక్షణం సేవ టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్ ఇలా ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని నవంబర్ 16వ తేదీకి బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టికెట్స్. కేవలం ఆర్జిత సేవలు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రమే తిరిగి మళ్ళీ ఆ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కోటాలో ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. సో పుష్పయాగం సేవ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవ కాబట్టి వాటికి మాత్రమే 6 నెలల గ్యాప్ ఉంటుందండి. రిమైనింగ్ ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ పుష్పయాగం సేవ టికెట్ ని ఒక్క పర్సన్ కి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ మీరు సింగిల్ గా ఒక్క పర్సన్ కైనా
కన్నా బుక్ చేసుకోవచ్చండి. కాకపోతే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి 2 మెంబర్స్ అంటే ఇద్దరికి కన్నా ఈ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటే నవంబర్ నెలకి సంబంధించిన తిరుమల అకామిడేషన్ ని ఆగస్ట్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసినప్పుడు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి తిరుమల అకామిడేషన్ ని నవంబర్ నెలకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు సింగిల్ పర్సన్ కి పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటే ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. మీరు బుక్ చేసుకున్న పుష్పయాగం సేవా టికెట్ లో ఉదయం 7 గంటల కల్లా సుపదం ఎంట్రీ వద్ద అంటే శ్రీవారి ఆలయం పక్కనే దక్షిణ మాడవీధిలో ఉన్న సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలని మెన్షన్ చేస్తారు. ఉదయం 7 గంటలకు అన్నది ఉదయం 6 లేదా 6 గంటల 30 నిమిషాల కల్లా మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మీ ఆధార్ కార్డు, మీ పుష్పయాగం సేవా టికెట్ ని చెక్ చేసి ఆ టికెట్ పై ఒకసారి సంతకం చేసి మీకు టికెట్ ఇచ్చి వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లోకి పంపించి ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోపెడతారు. తిరిగి కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి ఉదయం 9 గంటల కల్లా మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కళ్యాణోత్సవ మండపంలోకి మీరు ఎంటర్ అవ్వడానికి ముందే మీ పుష్పయాగం సేవా టికెట్ మీద ఒక బ్లౌజ్ పీసు, ఒక ఉత్తరీయం ఇస్తారండి. అవి తీసుకొని మీరు కళ్యాణోత్సవ మండపంలోకి వెళ్లి కూర్చుంటే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం అంటే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు వంటి సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్రమైన జలంతో స్వామి వారికి స్నపన తిరుమంజనం అంటే అభిషేకం అనేది నిర్వహిస్తారు. అంటే ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. 11 గంటలకు స్నపన తిరుమంజనం అయిపోయాక అక్కడే ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ వెళ్తూ ఉంటుంది కదండి. ఆ దర్శనం క్యూ లైన్ లోకి మిమ్మల్ని కలిపేస్తారు. అలా వెండి వాకిలి గుండా మీరు లోపలికి వెళ్లి జయ విజయల గడప నుంచి మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావాలి. అలా ఆలయం నుంచి మీరు ఉదయం 11 గంటల 30 నిమిషాల కల్లా బయటికి రావడం జరుగుతుంది. బయటకు వచ్చినటువంటి భక్తులు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కల్లా తిరిగి మళ్ళీ మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లోకి వెళ్లి తిరిగి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపానికి మధ్యాహ్నం 1 గంట కల్లా చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఆ కళ్యాణోత్సవ మండపంలో హోమం అనేది గంట పాటు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి హోమం అయిపోయాక 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా 3 గంటల పాటు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ పుష్పయాగం సేవ అనేది సాయంత్రం 5 గంటలకు పూర్తయిపోతుంది. సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లో మిమ్మల్ని కలిపేస్తారు. వెండి వాకిలి గుండా వెళ్లి జయ విజయల గడప నుంచి 2వసారి స్వామివారి దర్శనం చేసుకుని సుమారుగా సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఒక్క రోజు సుమారుగా 6 గంటల పాటు శ్రీవారి సన్నిధిలో శ్రీవారి ఆలయం లోపల మీరు ఉండి 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజన కార్యక్రమంలో పాల్గొని మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు హోమం ప్లస్ పుష్పయాగం సేవలో పాల్గొని 2వసారి స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి వస్తారు. అయితే 2 సార్లు కూడా మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. ఈ పుష్పయాగం సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడే పాటించాలి. ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడీదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ పాటించాలి. మగవారు కనైతే పంచా చొక్కా ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలండి. సేవ జరిగే సమయంలో మగవారు పై చొక్కా అనేది తీసేసి కండువా కప్పుకోవాల్సి ఉంటుంది. ఇదండి మొత్తం మీద నవంబర్ 16వ తేదీ శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఈ పుష్పయాగం సేవకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలి అంటే శ్రీవారి ఆలయం లోపల సంపంగి ప్రాకారంలో ఉన్న కళ్యాణోత్సవ మండపంలో వేద మంత్రోచ్చారణ మధ్య సువాసనను వెదజల్లే పుష్పాల మధ్య స్వామివారి పుష్పయాగం సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవడం అంటే మహా అద్భుతం అండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ పుష్పయాగం సేవలో పాల్గొనాలి అని కోరుకుంటున్నాను. ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి నేను కూడా ఈ పుష్పయాగం సేవలో పాల్గొని నా ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియో రూపంలో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది.
ఉంది. ఇంకా చూడని భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్ప యాగం సేవకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.